ఎరా నీకు నేను పట్ల కాదు 4 తీసేసాను. నువ్వు నా 600 చేతులు ఇస్తున్నావు. లేదు మీనా నీకేం చెప్పలేదా? అదిగో మీనా వస్తుంది. మీనా నువ్వు అన్ని చెప్తాంటివి. ప్లీజ్ మన బుజ్జికి మనం సాయం చేయాలి. ఏం సాయం చేయాలి? అదే నువ్వు ఇక్కడ ఉంటున్నావని తెలియక వాళ్ళ దగ్గర ఇదంతా పంజానని గ్యాస్ కొట్టాడు. అవునండి, మీరు ఈ సహాయం చేశారంటే మీకు ఏం నేను సహాయం చేయలేను. నువ్వు ఊరుకు, నువ్వు బయటికి వెళ్ళు, నేను చెప్పుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. సరే ప్లీజ్. నాకేం అభ్యంతరం లేదు. ఎవరైనా పెద్ద మనుషులు నన్ను చూడటానికి ఇక్కడికి వస్తే? నాన్సెన్స్. ఇక్కడికి ఎవరు వస్తారంతా నీ భయం గాని. పోనీ మీ నాన్నగారే వచ్చారనుకో. మా నాన్నగారికి ఈ సంగతి తెలిస్తే బుజ్జి ఒక ఇంటి వాడు అవుతున్నాడని చాలా సంతోషిస్తారు. ఇదిగో నీకు ఇష్టం లేకపోతే చెప్పేసి మేము వేరే అరేంజ్మెంట్ చేసుకుంటాం. మరీ అన్యాయంగా కుక్కు బట్లర్ అంటున్నాడే. పాపం ఏదో తెలియక అన్నాడులే, వెంటనే డిస్మిస్ చేసేస్తారుగా. మరి ఇవాళ వంట నేనున్నాగా, నేను చేసుకుంటాను. ఒప్పుకున్నట్టేనా? మీ ఉద్యోగిని తప్పుతుందా మరి? ఎక్స్ట్రా వర్క్ రెమ్యునరేషన్? ఫిరాయి ఎక్స్చేంజ్ అంటే ఈ నాటకం ఆడితే బుజ్జికి ఏం లభిస్తుంది? ఆ అమ్మాయి బుజ్జికి ఏం అవుతుంది? ప్రియురాలు. కరెక్ట్. ఈ నాటకం సక్సెస్ఫుల్ గా నడిపితే నీకు ఈ అమ్మాయి లభిస్తుంది. అరుస్తున్నాడు. What can I do for you, sir? 12 గంటలకి పిల్ల దగ్గర నుంచి సంకాలు పాత అగ్రిమెంట్స్ అన్ని కూడా రెన్యూ చేయమని చెప్పాలి. ఓకే ఓకే. Yes, boss. అనవర్ థింగ్ యు నోట్ ఇట్ డౌన్. అదే సిలోన్ నుంచి కైకర మహారాజా వస్తున్నారు. ఐ వాళ్ళ స్టాఫ్ చెప్పారు. ఐ కెనాట్ అటెండ్ ఫర్ ద చర్చ్ ఇచ్చి వారిని ఇక్కడికి వచ్చి మీట్ అవ్వమని చెప్పి. Get out! You see, మనసు నిలువదు ప్రియతమా, కనుల నిండుగా నీవే సుమా, నీవే సుమా, నీవే సుమా. మనసు నిలువదు ప్రియతమా, కనుల నిండుగా నీవే సుమా, నీవే సుమా, నీవే సుమా. తలచుకోని గడియలేదు, ఉలికి పడని రేయి లేదు. తలచుకోని గడియలేదు, ఉలికి పడని రేయి లేదు. కలల దారిలో నీవే సుమా, నీవే సుమా, నీవే సుమా. మనసు నిలువదు మనోరమ, గుండె నిండుగా ఘుమ ఘుమ. తలచుకుంటే పలుకలేను, పలుకుతుంటే తలచలేను. తలచుకుంటే పలుకలేను, పలుకుతుంటే తలచలేను. తొలిబల పంటే అదే సుమా, మనసు నిలువదు మనోరమ. గుండె నిండుగా ఘుమ ఘుమ. మనసు నిలువదు ప్రియతమా, కనుల నిండుగా నీవే సుమా, నీవే సుమా, నీవే సుమా. కావాలి చూపుల నిచ్చెన, కావాలి చూపుల నిచ్చెన. వేయాలి చేతుల వంతెన, ఆ నిచ్చెన ఎక్కేద్దామా, ఆ వంతెన దాటేద్దామా, ఆ నిచ్చెన ఎక్కేద్దామా, ఆ వంతెన దాటేద్దామా. పళ్ళు తీరకుండా పళ్ళు వీరకుండా చల్ల
మనసు నిలువదు మనోరమ గుండె నిండుగా ఘుమ ఘుమ మనసు నిలువదు ప్రియతమా కనుల నిండుగా నీవే సుమా నీవే సుమా నీవే సుమా నిన్నే కలకాలం చూడాలని నిన్నే కలకాలం చూడాలని నీ మోహన రూపం నిలపాలని నీ చెంపల మీద చిటికెలు వేసే చేతులు నాకున్నాయి రెండు చేతులు నాకున్నాయి మనసు నిలువదు మనోరమ గుండె నిండుగా ఘుమ ఘుమ మనసు నిలువదు ప్రియతమా కనుల నిండుగా నీవే సుమా నీవే సుమా నీవే సుమా డ్రైవర్ డ్రైవర్ ఏ గూర్ఖా డ్రైవర్ ఏడి శివయ్య 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 రే నేను భీమైనరా శివయ్య ఏ శివయ్య పాపం గుడ్డివాడు నాన్న ఏయ్ వచ్చావన్నయ్య నీకు మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చానమ్మా కళ్ళు మూసుకో తెరుస్తున్నావు అన్నయ్య మొదట నేను జీతం ఇచ్చారమ్మా నా సంతోషానికి చిహ్నంగా ఈ చీర తీసుకొచ్చాను ఇప్పుడు ఈ చీర ఎందుకు తీసుకొచ్చావు అన్నయ్య ప్రస్తుతానికి నాకున్నాయి కదా ఉంటే మనసు పడి మా చెల్లి ఈ చీర కట్టుకుంటే పార్వతీదేవిలా ఉంటుందని నేను తీసుకొస్తే నువ్వు సమ ఖర్చులు చెబుతావా అది కాదన్నయ్య అమ్మగారు ఆశ్రమంలో ఒక్కరే ఉన్నారు కదా ఉంటే ఉత్తరం రాశారుగా రేపు అమ్మ తీసుకొచ్చేస్తాను అమ్మగారు వస్తే బోలెడు ఖర్చులు 4 డబ్బులు వెనకేస్తే ఎంత సంతోషిస్తారు మా అమ్మ సంగతి నీకు ఇంకా తెలియదు ఆవిడేమంటుందో తెలుసా నా కోసం డబ్బులు దాస్తారో నువ్వు మరో 2 చీరలు అతకే కొనకపోయావా అందులోనూ పెళ్లి కావాల్సిన పిల్ల అంటుంది సర్లే పెళ్లి చీర కట్టుకున్నా పద 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 లేకపోతే వాడు ఇప్పుడే పట్టేసి వాడు అంతు తెచ్చుకుంటేవాడు ఎవరు నాన్న ఎవరు బాబాయ్ వాడే బాబు వాడే ఎవడు నన్ను ఇలా కాల్ చేసి నా సంతోషాన్ని నాశనం చేశాడు ఎవడు నన్ను ఇలా కూపంలోకి తోచేసి నా కళ్ళు పోగొట్టాడు వాడే ఆ శివయ్య శివయ్య వాడే దొంగ రౌడి చూదరి పోకిరి నా బాకీ ఎగేసి తప్పించుకు పారిపోయాడమ్మా కారులో పారిపోయాడమ్మా నిజంగా వాడేనని నీకేమిటి నాన్న నమ్మకం అదేంటమ్మా అలా అంటాం 7 లోకాల్లో వాడు ఎక్కడున్నా సరే పట్టుకుంటాం వాడి కంఠం నాకు బాగా గుర్తమ్మా బాగా బాబాయ్ ఎప్పుడు చూసినా శివయ్య శత్రువు పగ ప్రతీకారం అంటూ చెప్తూ ఉంటావే గాని అసలు ఆ శివయ్య ఎవడో ఏం చేశాడు వాడా బాబు వాడి వల్లే నాకు ఈ గతి పట్టి నా బంగారు తల్లిని కళ్ళారా చూసుకునే యోగం కూడా లేకుండా చేశాడు వాడే మైనని శివయ్యని
రామాపురంలే. మైనేని శివయ్య, రామాపురం. బాబాయ్, అతను నీకు ఎలా తెలుసు? మీ ఇద్దరికి ఏమిటి సంబంధం? వాడు నాకు డబ్బే చూపాడు. వాడి మాటలు నమ్మి నేను మహాపాపం చేశాను. తర్వాత వాడు డబ్బే కొట్టి పారిపోయాడు. చివరకు నాకు మిగిలిందల్లా ఈ గుడ్డితనమే బాబు. అలాగా నీ చేత ఏం పాపం చేయించాడు బాబు? అవేని నన్నే అడగచ్చు. అవి తలుచుకుంటే ఇప్పటికే నా గుడ్డలు పగిలిపోతున్నాయి. నా నోటితో చెప్పలేను బాబు. ఎప్పటికైనా వాడు నాకు దొరకాలి, నా పగ తీర్చుకోవాలి. అవన్నీ అడగద్దు బాబు, నా నోటితో చెప్పలేను, చెప్పలేను. బాబాయ్, ఆ శివయ్యని ఎక్కడ చూశానన్నా? అదే బాబు, అక్కడ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఉందే, దాని పక్కనే నాగుల చెరువు ఉంది. ఆ నాగుల చెరువు మొగలో